హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సివిల్ టాపిక్స్ 19. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కాలమ్స్కి వెయిట్ ఆఫ్ స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనో ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఒకవేళ మనం కాలమ్స్ గానా స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు తెలియకపోతే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో వెయిట్ చేసి చివరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్ సపోజ్ మనం ఒక కాలంకి స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందుగా తెలుసుకోవాల్సిన ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే అది 2.5% ఆఫ్ కాంక్రీట్ వాల్యూమ్. ఓకేనా? మనము స్టీల్ ఎంత తీసుకోవాలంటే కాంక్రీట్లో 2.5% మనం అనేది తీసుకోవాలా ఒక కాలంకి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంక్రీట్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకున్నాం. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ఇన్ కాలం ఫర్ కాలం. ఓకేనా? ఒక కాలంకి కాంక్రీట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనో దాని యొక్క వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. దాంట్లో మనకు 2.5% ఓకేనా తీసుకోవాలి. ఓకేనా? కాంక్రీట్ కాలంలో మనం 2.5% మనం స్టీల్ని తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వాల్యూమ్ కనుక్కోవాలి. ఒక కాలంకి ఎంత వాల్యూమ్ ఉంది అది కనుక్కోవడానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఫిగర్ ఏంటంటే ప్లాన్ అన్నమాట. కాలం యొక్క ప్లాన్. టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇలా కనపడుతుంది. ఇది సెక్షన్ అన్నమాట. ఓకేనా? ఈ సెక్షన్లో ప్లాన్లో ద్వారా మనకు లెంత్, బ్రెడ్త్, హైట్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఎంత ఉందంట 300 mm. ఓకేనా? 300 mm అంటే 0.3 మీటర్స్. ఇది 300 mm డెప్త్, 0.3 మీటర్స్. ఇది హైట్ ఎంత 3 మీటర్స్. ఓకేనా? దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే మీటర్లకి 0.3 ఇంటూ 0.3 ఇంటూ 3 దాని టోటల్గా 0.27 మీటర్ క్యూబ్. ఓకేనా? 0.27 మీటర్ క్యూబ్ అవుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది వచ్చింది. వాల్యూమ్ ఎంత ఉంది? 0.273 మీటర్ క్యూబ్ మనకు వాల్యూమ్ వచ్చింది. వాల్యూమ్ వచ్చినాక ఈ వాల్యూమ్లో మనం ఎంత పర్సెంట్ తీసుకోవాలి? 2.5% అనేది మనం తీసుకోవాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2.5% ఆఫ్ కాంక్రీట్ కాలం. అప్పుడు 2.5/100 ఇంటూ 0.27 మీటర్ క్యూబ్. అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 0.00675 మీటర్ క్యూబ్ ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ వాల్యూమ్కి వెయిట్ ఆఫ్ స్టీల్ ఫార్ములా అయింది. వెయిట్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ స్టీల్. ఓకేనా? మనకి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ఎంత వచ్చింది? 0.27. అందులో ఎంత పర్సెంట్ తీసుకోమన్నాడు? 2.5%. ఓకేనా? 2.5% ఇంటూ 0.27 మల్టిప్లై చేస్తే మనకు ఎంత వచ్చింది? 0.00675 ఇంటూ డెన్సిటీ ఆఫ్ స్టీల్ ఎంత అంటే 7850 kg/మీటర్ క్యూబ్. ఓకేనా? 7500 kg/మీటర్ క్యూబ్. ఇది డెన్సిటీ ఆఫ్ స్టీల్. ఓకేనా? దీని రెండుని మల్టిప్లై చేస్తే
మనకి ఎంత వస్తుందంటే 52.987 kgs వస్తుంది. ఓకేనా, 987 kgs వస్తుంది. ఇది ఫర్ సపోజ్ మనము 0.3 ఇంటూ 0.3 ఇంటూ 3 మీటర్స్ డైమెన్షన్స్ ఉన్న కాలమ్స్ కన్నా మనం కన్స్ట్రక్ట్ చేయడానికి కోసం మనం 52.98 kgs స్టీల్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా, మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలమ్స్ని కన్స్ట్రక్ట్ చేసే ముందు మనం స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాంక్రీట్ వాల్యూమ్ అనేది ఎంత ఉందని కనుక్కోవాలా. ఎలా కనుక్కోవాలా? 0.3 ఇంటూ లెంత్ ఇంటూ డెప్త్ ఇంటూ హైట్ వేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. వచ్చిన వాల్యూమ్లో మనకు 2.5% మనం తీసుకోవాలన్నమాట. అప్పుడు 0.0675 మీటర్ క్యూబ్ వచ్చింది. దాంట్లో నుంచి వెయిట్ ఆఫ్ స్టీల్ని కనుక్కోవాలంటే ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ఇంటూ డెన్సిటీ. ఇక్కడ వచ్చిన వాల్యూమ్కి డెన్సిటీని మల్టిప్లై చేస్తే 52.87 kgs వచ్చింది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో నా ఛానల్ కూడా మీకు నచ్చినట్టయితే నా వీడియోస్కి లైక్ చేసి